హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులు అయినట్టుంది మీరు కూడా టెన్నర్ని చూసి. మీరే కాదు, నేను కూడా. బైక్స్ అన్నీ చాలా ఘోరమైన కండిషన్లో ఉన్నాయి, ఎందుకంటే చాలా రోజుల నుంచి బైక్ తీయలేదు కదా, అన్నిటిపైన దుమ్ము ఉంది. ఇదైతే నేను మొత్తం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన కొత్త బైక్లో ఉండాలి అని దీనికి ఒక 40,000 ఎంతో స్పెండ్ చేసి బైక్ మొత్తం కొత్తగా చేసుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన పడేసాను. ఇది కూడా ఇలానే తయారైంది. నేను స్టార్ట్ కూడా చేసి చాలా రోజులు అయింది. ఏ బైక్స్ తీయట్లేదు కాబట్టి అన్నీ ఇలా ఉన్నాయి. రేపు నేను బైక్ తీయాలి. ఇవి దిగిన అనుకోండి, ఆ రెండిట్లో ఏదో ఒకటి తీస్తాను. రేపు బైక్ ఎందుకు తీస్తాను అంటే, రేపు నా ఫ్రెండ్ది 10R ఒకటి డెలివరీ ఉంది. సో రేపు మార్నింగ్ 2 బైక్స్లో ఏదో ఒక బైక్ తీస్తాను. మీరు ఒక 2 years ముందు వ్లాగ్స్ చూస్తుంటే నా ఫ్రెండ్ తేజ, నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. దాని తర్వాత 2 years తేజ ఇక్కడ లేడు, సో వ్లాగ్స్ ఏం కనిపించలేదు. తేజ యూకేలో ఉండే. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. యూకే నుంచి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే 10R బుక్ చేశాడు. రేపు ఆ కొత్త 10R డెలివరీకి వెళ్తున్నాము. మోస్ట్లీ 10Rతోనే వెళ్తాను. లేదు పొద్దున్న నేను కంఫర్ట్ కోరుకుంటే GS తీసుకుని వెళ్తాను. ఎవ్రీ 15 days or 1 monthకి ఆ 2 బైక్స్ అయితే 100% క్లీన్ చేస్తాను, మళ్ళీ పెడతాను. మళ్ళీ 15 daysకి సేమ్ ఇలానే తయారవుతాయి, మళ్ళీ వాష్ చేస్తాను. ఇంతకుముందు ఊరికే వాటర్ వాష్ వెతుక్కుని అక్కడికి వెళ్ళి ఇచ్చి ఇన్ని బైక్స్తో కష్టం అయిపోతుంది. సో ఇంక ఈ మెషిన్ కొనేసుకున్నా. ఇంకా వాషింగ్ సెంటర్ ఇంటికి వచ్చినట్టుంది ఇది వచ్చినప్పటి నుంచి. ఇది నా ఫస్ట్ బైక్, CBR 250R. దీన్ని అసలు యూస్ చేయను, నేను మొత్తం అంతా స్టార్ట్ చేసిన దీనిపైననే. ఇంక అందుకని ఇది ఎప్పటికీ కొత్తగానే ఉండాలని ఫుల్ బ్రాండ్ న్యూ బైక్ షోరూమ్ నుంచి వస్తే ఎలా అవుతుందో అలానే చేయించేసుకున్నా. ఇది మన KLX. నేను దీన్ని రైడ్ చేసేదే ఇయర్కి ఒకసారి లేదంటే 2 సార్లు. ఇంకా ఆఫ్ రోడ్ కదా, దీన్ని ట్రక్లో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆఫ్ రోడ్ ట్రాక్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంక ఈ 2 బైక్స్ గురించి మీకు తెలియనే ఉంది. ఈరోజు సాటర్డే, ఈరోజు బైక్ రైడ్ వెళ్తామేమో అనుకున్నాము. అందుకే నేను దీనికి కొత్త బ్యాటరీ కూడా తీసుకుని వచ్చి నేను అర్ధరాత్రి ఫిక్స్ చేసుకున్నా. కానీ పొద్దున్న నా ఫ్రెండ్స్ అందరూ రైడ్ హ్యాండ్ ఇచ్చేసారు, ఇంకెప్పుడైనా వెళ్దాము అని. ఈ బైక్ ఇప్పటివరకు బ్యాటరీ పోయిందని తీయలేదు. మనం ఎప్పుడో 3 monthsకి ఒకసారి తీస్తే బ్యాటరీ చచ్చిపోక ఇంకేం చేస్తుంది. దాని బ్యాటరీ చచ్చిపోయింది. నిన్నే ఒక కొత్త బ్యాటరీ ఫిక్స్ చేశాను. నేను తొందరలో ఒక 2 బైక్స్ నావి రివీల్ చేయబోతున్నా, దాని గురించి ఇప్పుడేం మాట్లాడను. ఎనీవేస్, నేను ఇక్కడితో అయితే ఇప్పుడు వ్లాగ్ ఆపేస్తున్నాను. రేపు ఇంక డెలివరీకి వెళ్ళే ముందు కంటిన్యూ చేస్తాను. The next day. నా గోప్రోలో సరిగ్గా ఛార్జ్ కూడా లేదు. బైక్ తీయక చూడండి, కొంచెం కొంచెం రస్ట్ వచ్చేలా ఉంది చైన్కి. ఏదైనా షోరూమ్కి వెళ్తున్నాను కదా, చైన్ క్లీన్ చేస్తే అయిపోతుంది. అది రస్ట్ కాదు, బట్ వాష్ చేసి పక్కన పెట్టేస్తాం కదా, స్టార్టింగ్ స్టేజ్ అనమాట. మచ్చి క్లచ్ ఏంటి మరి ఇంత లూజ్ ఉంది? థ్యాంక్ యూ. బైక్తో పెళ్ళికి వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇప్పుడు నేను 20 minutesలో బంజారా హిల్స్ కవాసాకి దగ్గర ఉండాలి. నేను తొందరలో నాది ఇంకొక బైక్ కూడా రివీల్ చేస్తున్నాను, అది ఎవరికి తెలీదు. అది కూడా ఒక 1000cc బైకే. అదే బైకో గెస్ చేసి నా కమెంట్స్లో చెప్పండి. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దీనికి స్లిక్ టైర్స్ ఉన్నాయి కదా, దానికి నార్మల్ రోడ్ టైర్స్ ఉన్నాయి. సో 10R స్లిక్ టైర్స్ దానికి ఉన్న రోడ్ టైర్స్ 10Rకి స్వాప్ చేయాలి. సో దీన్ని ప్రశాంతంగా రోడ్స్ పైన తీయచ్చు, దాన్ని ట్రాక్ పైన యూస్ చేసుకోవచ్చు. ఆ బైక్ గురించి ఇంకా చెప్పను, కొంచెం టైం తీసుకొని చెప్తాను. బట్ యా, అదొక 1000cc బైక్. GSతో ఒక 100 kilometers నడిపి దీన్ని ఒక 10 kilometers నడిపినా అది ఇంక ఈక్వలే. దీంతో వచ్చే ఫన్ ఇంకా దేంతో రాదు. సండే కూడా ఈ ట్రాఫిక్ ఏంటో.
వాట్సాప్. మన నింజా కూడా ఇక్కడే ఉంది. చాలామంది తరుణ్కి తేజ కన్ఫ్యూజ్ అవుతారు, ఇద్దరు ట్విన్స్. నేను కవాచా దగ్గర ఆగుతా. నేను కొత్త 10Rలో బ్లాక్ అండ్ గ్రే ఉంది కదా, అదే బాగుంటుంది. గ్రీన్ అంత బాగోదు అనుకున్నాను, బట్ గ్రీన్ చాలా బాగుంది చూస్తే. వీడేంటి 1000 కిలోమీటర్స్ బ్రేకింగ్ కూడా చేయడం ఇంజన్. ఇప్పుడు నేను ఫస్ట్ కవాచాలో ఇచ్చేస్తాను ఈ బైక్ని. దీనికి పీపీఎఫ్ ఉంది కదా, ఆ పీపీఎఫ్ అప్పుడప్పుడు వాటర్ వాష్ చేసిన తర్వాత కొంచెం పీపీఎఫ్ ఊడిపోయినట్టు అవడం అలా అవుతాయి కదా. ఇలాంటి ఫిక్సెస్ అన్నీ చేయించాలి. ఎప్పుడు కొత్త బైక్లో ఉండాలి అంటే బైక్ పీపీఎఫ్ ఉండాలి. బైక్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఒక్కూసా దగ్గరికి వెళ్తాము, అప్పుడు ఆ బైక్ తీస్తా. బైక్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళడానికి మన నింజా 300 కూడా ఇక్కడే ఉంది. అది సర్వీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చింది. ఈ కవాచాలో దీని పని అయిపోయిన తర్వాత ఎలా అయినా టైర్స్ స్వాప్ చేసే పని కూడా ఉంది. ఆర్సీఎస్ వేసుకుంటావు నువ్వు? దీని క్విక్ షిఫ్టర్ చాలా స్మూత్ ఉంది మన దాంతో కంపేర్ చేస్తే. డౌన్ షిఫ్ట్ కూడా ఈ బైక్ ఎందుకో కొంచెం కంఫర్టబుల్ ఉంది మన దానికంటే. ఎక్కువ ప్రెషర్ పడట్లేదు అనిపిస్తుంది. బ్రేక్స్ చాలా స్పాంజీ ఉన్నాయి. మేబీ దీనికి పాలిష్ చేస్తారు కదా డెలివరీ ముందు, అందుకని అనుకుంటా. చాలా స్పాంజీ ఉన్నాయి బ్రేక్స్, చాలా స్మూత్ ఉంది. ఇది ఒక డేంజరస్ స్పాట్, జాగ్రత్తగా ఉండాలి. కొత్త బైక్ కదా, దీనికంటే ఎక్కువ సతాయించుకోడు దీని పాపం. నువ్వు ఇయర్స్ తర్వాత స్టాక్ 10R రైడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, థ్రాటిల్ ఎంత ఇస్తున్నామో చూపిస్తుంది, అలానే బ్రేక్ చూపిస్తుంది, లీన్ యాంగిల్ చూపిస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్, క్రూజ్ కంట్రోల్ ఉంది. అన్నిటికంటే నాకు నచ్చింది లీన్ యాంగిల్. ఇది చూడండి, బ్రేక్ కూడా ఎంత ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ చూపిస్తుంది. ఇది థ్రాటిల్, రైడర్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని జరిపేవా? ఆ బండినే ముందుకు చేస్తాం. ఇది ఇప్పుడు కాదు, దీనికి ముందే దీన్ని ఫ్రేమ్ స్లైడర్స్ ఇంకా ఇంజిన్ గార్డ్స్ తీసుకుని షోరూంలో ఇచ్చేసాము. సో డెలివరీతోనే ఇవన్నిటితో తీసుకోవచ్చు అని, సేఫ్ ఉంటుంది బైక్ అని. ఇక
ఇంకా 4 ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి. దీని ఎగ్జాస్ట్ కూడా వచ్చేసింది కానీ ముంబైలో ఉంది. అక్కడ పోయి ఫుల్ సిస్టమ్ సేమ్ మన 10Rకి అయితే ఉందో దీనికి కూడా అదే ఉంది. ఇంకా RCS 19 కూడా వేసేయాలి. ఫస్ట్ సిరీస్ అయిన తర్వాత దీన్ని పని చేద్దాం. ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.